గాంధీ గారు గతంలో ఆయన పైన నమోదైన కేసులు ఒక ఎత్తు, ఆ తర్వాత ఇప్పుడు నమోదయ్యే కేసులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగానే తన తల్లికి బాగోలేదు, ఇదంతా ఫేక్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే కోర్టును ఒకటి మోసం చేయడం, పోలీసులను మోసం చేయడం, ఈ విధంగా తప్పించుకొని తిరగడం, ఎట్లాంటి కేసులు ఉంటాయి సార్? దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్? ఇది చాలా తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు కోర్టు వారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద దగ్గర దగ్గర 18 కేసులు ఉన్నాయి. అవును. అన్ని పోలీస్ అండ్ దట్టు అన్ని కాగ్నిజబుల్ ఒఫెన్సెస్, చాలా పెద్ద పెద్ద ఒఫెన్సెస్ పరంగా ఆయన మీద సెక్షన్స్ పెడతాం జరిగింది. అలాంటప్పుడు అంత ప్లస్ రౌడీ షీట్ ఓపెన్ అయింది. ఇన్ని ఉన్నప్పుడు ఆయన ఒక ప్రధాన నిందితుడి కింద చాలా చాలా కేసెస్ లో ఉన్నప్పుడు, అండ్ మర్డర్ ఎలిగేషన్స్ ఉన్న కేసెస్ లో కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో ఇన్నున్న ఈ టైంలో మళ్ళీ ఆయన కోర్టునే తప్పుదారి పట్టించే విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి బెయిల్ తీసుకున్నాడు అంటే, అండ్ నవ్ ఈజ్ ఎబ్స్కాండ్. ఇప్పుడు ఆయన గానీ ఆయన తల్లి గారి మొబైల్స్ కానీ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయంట. సో అలాంటప్పుడు డెఫినెట్ గా సెక్షన్ 235 అండ్ 234 కింద బిఎన్ఎస్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి మిస్లీడింగ్ ద కోర్ట్ కింద దగ్గర దగ్గర 7 years నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేవి ఉంటాయి. ఇది మామూలుగానే ఇవి. సో ఇందులో కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అది కాకుండా మళ్ళీ మర్డర్ ఎలిగేషన్స్ లో ఫేక్ ఇట్లాంటివి పెట్టి బెయిల్ మీద ఇప్పుడు తప్పించుకున్నాడు అంటే, మర్డర్ ఎలిగేషన్స్ ఉన్న కేసులో కూడా ఇది దానికి కూడా వర్తిస్తుంది. ఇది వర్తించినప్పుడు సమ్ టైమ్స్ ఇందులో ఇప్పుడు కన్విక్ట్ అయితే లైఫ్ కూడా ఆయనకి పడుతుంది. ఇప్పుడు ఇలా ఫేక్ సర్టిఫికేట్ అదొకటి. ఆయనకి ఇంతకు ముందు ఆరోపణల పైన కూడా కోర్టు చాలా సీరియస్ గా దృష్టి సారించే అవకాశం ఉంటుందా? అంటే ఈయన ఉద్దేశము, ఈయన ప్రవర్తన, ఈయనది ఈ విధంగా ఉంది అంటే నిజంగా కూడా వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా అనేది ఆలోచన, ఆ విధంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? 100%. ఎందుకంటే ఈయనకి ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నప్పుడు, కోర్టునే తప్పుదారి పట్టించేంత ధైర్యం ఉన్నప్పుడు, డెఫినెట్ గా వేరే కేసుల్లో ఇతను నిజంగానే ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమే కావచ్చు అని చెప్పి న్యాయవాది, అది ఎవరైతే న్యాయాధీశులు ఉన్నారో జడ్జి గారు, వాళ్ళు నమ్మే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కోర్టుని తప్పుదావ పట్టించాడండి. ఇది కేవలం వైసీపీ పార్టీలోనే చెల్లుతాయి ఇలాంటివన్నీ. వాళ్ళ లీడర్స్ మాత్రం ఇలాంటివి చేయగలుగుతారు. ఇవాళ రోజు మళ్ళీ ప్రూవ్ కదా. నేను మధ్యలో వస్తున్నాను, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అన్యాక్రాంతంగా పూర్తిగా అడ్డగోలుగా ఈ జనాల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ను కావచ్చు ఇవన్నీ కొట్టేసినటువంటి పరిస్థితులు. అంతెందుకు, మన వంశీకి సంబంధించి కూడా మనం చూసాం, జడ్జి గారి సతీమణికి సంబంధించిన ల్యాండ్ 10 కోట్లకు సంబంధించి కూడా ఫేక్ డాక్యుమెంట్లు చేసి దాన్ని కొట్టేశారు వంశీ, వల్లభనేని వంశీ. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెడతా ఉన్నారు. వీళ్ళంతా ఫేక్. అసలు ఫేక్ పక్కన పెడితే ఇది హైట్స్, ఇది కోర్టునే మిస్లీడ్ చేసి వీళ్ళు బెయిల్ తెచ్చుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత నేరస్తులు అన్నది. అసలు వైసీపీ పార్టీలో ఉన్న నేతలందరూ ఎంత కరడుగట్టిన నేరస్తులు ఇవాళ రోజు మళ్ళీ ప్రూవ్ అయింది అది క్లియర్ గా. సో దీని ప్రకారం ఇప్పుడు వాళ్ళ అధినేత జగన్ ఆరోపిస్తున్నట్టు పగా ప్రతీకారాలు చేస్తున్నారు వీళ్ళు, పాలిటిక్స్ లో వెండటా పాలిటిక్స్ అని పిచ్చారోపణలు చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? ఇలా మీ యొక్క బోరుగడ్డ అనిలు ఎవరైతే మీ పార్టీ పరంగా మీ యొక్క పార్టీ సానుభూతి పరుడో ఇవాళ రోజు ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నారు, అప్పుడు కోర్టునే ఇవాళ రోజు హైకోర్టుని, అది కూడా నాట్ ఈవెన్ నార్మల్ సెషన్స్ కూడా, ఇట్స్ హైకోర్టునే తప్పుదారి పట్టించే విధంగా ఆయన ఇలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళ రోజు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అంటే దీని మీనింగ్ ఏంటి? మరి ఇప్పుడు మాట్లాడమనండి అదే సదరు వైసీపీ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడమనండి వాళ్ళ రోజు. వాళ్ళు మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయనకు మాత్రం అన్ని ముడతాయి. మరి అదే అంటారు నేను. మరి అన్ని 1,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? ఒక బిజినెస్ మ్యాన్ అతనేమన్నా ఏమైనా చేశాడా? ఎక్కడి నుంచి వచ్చాయి మరి అవన్నీ? ఆ ట్రాన్సాక్షన్స్ మీద మనీ ట్రయల్ కూడా ఇప్పుడు వాటి మీద కూడా అసలు నిజంగా చేయాలి. ఇప్పుడు మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసి అందులో కూడా క్లియర్ ఫోరెన్సిక్ ఆడిట్స్ చేస్తూ క్లియర్ గా ఆ మనీ ట్రయల్స్ అని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ మనీ లాండరింగ్ అయిందా ఏమైంది అన్నది ఈ ప్రకారం అసలు నన్ను అడిగితే ఇందులో ఈడీ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈసీఆర్ ఫైల్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వీటి మీద అసలు ఇంకా తర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు రోజు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు చేయాలి అన్ని చేశారండి వాళ్ళు. అసలు దాని విసిగెత్తి వాళ్ళ రోజు ప్రజలు 151 నుంచి 111 కి కుదించారు వాళ్ళని. ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఇంకా పైనుంచి ఇప్పుడు అపోజిషన్ లో ఉండి కూడా అట్లీస్ట్ కొనిపోని ఒక మంచిగా అపోజిషన్ నుండి కూడా ఒక హుందాతరమైన పాలిటిక్స్ చేద్దాం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు ఒక కరెక్ట్ పాలిటిక్స్ చేద్దామన్న ఇది లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా అన్ని అవే నేరస్తులు, నేర చరిత్రలు, అండ్ పైనుంచి కోర్టును తప్పుదావ పట్టించి ఫేక్ సర్టిఫికేట్లు పెడతామేంటి సార్? అసలు ఇప్పటివరకు ఎవరికి అసలు ఎక్కడైనా ఏ పార్టీ చేతుల్లో ఇలాంటివి చేశారా? మరి చేయగలుగుతారు వాళ్ళు, ఏదైనా సృష్టించగలుగుతారు. అది కూడా హైకోర్టు. ఇట్స్ సీరియస్ ఆఫెన్స్. ఇప్పుడు అతనికి ఇంకా ఉచ్చు బిగుస్తుంది, ఇంకా ఇప్పుడు సీరియస్ గా జరగాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక సార్ చెప్పినట్టు ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇందులో ఏమన్నా ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే విషయంలో వాళ్ళు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు? అలాంటి అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళ మీద కోర్టు నిర్ణయం తీసుకొని బెయిల్ ఇచ్చే ముందు సార్ అంటే పోలీసులను అడుగుతుందా మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి సర్టిఫికేట్ ను? ఎందుకంటే కోర్టు ప్రతి ప్లేస్ కి వెళ్ళి న్యాయాధికారులు కావచ్చు న్యాయమూర్తులు వెళ్ళి చూడలేరు కదా. నిజమో కాదో జనరల్లీ వాళ్ళకు
100% మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఆ మెడికల్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి ఏపీపీ గారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు హైకోర్టులో ఆయన డౌట్స్ వ్యక్తం పరిస్తే అప్పుడు అది ఎంక్వైరీకి ఇచ్చారు కోర్టు, వెళ్ళి ఒకసారి చూడండి కాదు అని చెప్పి. కానీ అప్పటికే ఆయనకు బెయిల్ మంజూరు అయిపోయింది అక్కడ. మార్చి రోజు బెయిల్ మంజూరు అయిపోయింది, మళ్ళీ మార్చి 11th లోపల ఇది ఇంటర్మ్ బెయిల్ ఇది ఇవన్నీ. సో మళ్ళీ మార్చి 11th రోజున మీరు వచ్చి లొంగిపోవాలని చెప్పి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కానీ ఎందుకో ఏపీపీ గారికి ఎందుకో డౌట్ వచ్చి ఇది ఫేక్ సర్టిఫికేట్ ఏమోనండి, ఒకవేళ దీని మీద తర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అడిగితే అప్పుడు కోర్టు ఆదేశిస్తే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు చేసేది కానీ దానికంటే ముందే పోలీసు వారు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది కదా. మరి ఎందుకు ఇంత ఉదాసీనంగా ఎవరిస్తున్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ రోజు అతన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళని ప్రశ్నించాలి. అండ్ హైకోర్టు కూడా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ రోజు కంపల్సరీ వివరణ కోరాలి. రైట్ శేషు గారు.